తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు రామిడి వెంకటరెడ్డి షాక్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను కవితకు పంపారు. కవిత వైఖరి నచ్చలేదంటూ రామిడి ఆరోపణలు చేశారు. ఆమె విధానాలు ఆలోచనలు నచ్చకపోవడంతోనే రాజీనామా చేసినట్టుగా తెలిపారు. తెలంగాణ జాగృతిలోనూ వెంకటరెడ్డి కీలకంగా పనిచేశారు. ఉద్యమ సమయంలోనూ కవిత వెంటే జర్నీ చేశారు. కవితకు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. రామిడి వెంకటరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన పార్టీని వీడడం హాట్ టాపిక్ గా మారింది. వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై చర్చ జరుగుతోంది. కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆరంభంలోనే గట్టి ఝలక్ తగిలింది. పార్టీ ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకటరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి కవితకు పంపించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకటరెడ్డి షాక్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను కవితకు పంపారు. కవిత వైఖరి నచ్చలేదంటూ రామిడి ఆరోపణలు చేశారు. ఆమె విధానాలు ఆలోచనలు నచ్చకపోవడంతోనే రాజీనామా చేసినట్టుగా తెలిపారు. కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీకి ఆరంభంలోనే గట్టి ఝలక్ తగిలింది. పార్టీ ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకటరెడ్డి పార్టీకి మరియు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి కవితకు పంపించారు. తెలంగాణ జాగృతిలోనూ వెంకటరెడ్డి కీలకంగా పనిచేశారు. ఉద్యమ సమయంలోనూ కవిత వెంటే జర్నీ చేశారు. వెంకటరెడ్డి కవితకు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. రామిడి వెంకటరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన పార్టీని వీడడం హాట్ టాపిక్ గా మారింది. వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై చర్చ జరుగుతోంది. చాలా మంది తెలంగాణ రక్షణ సేన పార్టీ నుండి బయటకు వస్తారని అన్నారు రామిడి వెంకటరెడ్డి. పార్టీలో క్రమశిక్షణ లేకపోవడం వల్లనే రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి వాళ్లను పక్కన పెట్టి దందాలు చేసే వారిని పక్కన పెట్టుకోవడం కవితకే నష్టమంటున్న రామిడి వెంకటరెడ్డితోనూ మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కొత్త పార్టీ వచ్చేసింది. ఆ పార్టీ పేరే తెలంగాణ రక్షణ సేన, అంటే టీఆర్ఎస్ పార్టీని కూడా కవిత కూడా ఆవిర్భవించారు. ఈ పార్టీ కూడా అనేక అంశాలపై పొందపరుస్తూ ఈ పార్టీని కూడా స్థాపించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇందులో భాగంగా దీనికి సంబంధించిన ఇప్పటికే జిల్లాల అధ్యక్షులను నియమిస్తూ కింది స్థాయి కార్యకర్తలను కూడా సమన్వయపరుస్తూ కూడా అనేక కార్యక్రమాలు కూడా కవిత చేపడుతున్న పరిస్థితి కూడా మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. అయితే పార్టీ అనేక అంశాలపై ఏర్పాటు చేసినప్పటికీ పార్టీలో మాత్రం కొంత గందరగోళం నెలకొందని చెప్పేసి ఆ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు కూడా తెలంగాణ రక్షణ సేన అంటే టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి అంశాలపై పార్టీ ఆవిర్భవించినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి కొంత గందరగోళం కూడా నెలకొంటుంది అనే అంశాలపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఆయన ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే కవిత కూడా ఇప్పటికే టీఆర్ఎస్ అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ ఏదైతే పేరు ఉందో అదే పేరును పోల్చుకొని కూడా ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి కొత్త పార్టీ పెట్టింది. అసలు పార్టీ యొక్క లక్ష్యం ఏంటి, ఆ పార్టీ లైన్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న విధానం ఏంటి, ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి, అసలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను రాజీనామా చేయడం కారణం ఏంటంటే, ఫస్ట్ ఐ న్యూస్ వాళ్ళకు నమస్కారము. నేను ఏమంటున్నానంటే పార్టీ సిద్ధాంతమే కరెక్ట్ లేదు. ఎందుకంటే ఆడొక సిస్టమ్ లేదు. అక్క దగ్గర ఇప్పుడు జెండా ఆవిష్కరణ అని పెట్టిరు, ఇన్ఛార్జీలను వేసిరు. ఇన్ఛార్జీలకు లేని ప్రాధాన్యత ఉండదు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఇన్ఛార్జీలు ఎందుకు? మళ్ళీ ఇన్ఛార్జీలే వేయొద్దు. మళ్ళీ
అయితే ఈ పార్టీ సామాజిక న్యాయం గురించి ఈ పార్టీ ఆవిర్భవించింది. ఈ సామాజిక తెలంగాణనే మా లక్ష్యము. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా మేము మీ రాష్ట్ర ప్రజలకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాము. పార్టీ అంటే జెండా ఆవిష్కరణకు సంబంధించి మీరు కూడా అందులో ఒక ఇన్ఛార్జ్గా మీకు ఇచ్చినప్పటికీ కూడా మీకు సముచిత స్థానం కూడా కల్పిస్తలేరని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? నేను ఆ పార్టీలలో సిద్ధాంతం అనేది లేదు. ఇప్పుడు ఒక మాట, రోజు పార్టీ ఆఫీస్కి రావడం, ఫోటోలు దిగడం, ఆ ఫోటోలు దిగిన తీసుకుపోయి బయట బ్లాక్మెయిల్ చేయడం, ల్యాండ్ గ్యాబరింగ్ చేయడం, ఇవే అవుతున్నాయి అంతా. కానీ పెద్ద ఏమవుతుంది పార్టీలో చెప్పండి మీరు నాకు. ఆమె దృష్టికి వెళ్తున్నాయా మళ్ళీ ఇలాంటి అంశాలు, అంటే ల్యాండ్ గ్రాబరింగ్ అని ఇంకా ఇతర అంశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు విషయాలు ఆమెకు తెలుసా? ఆమె దృష్టికి నేను కూడా చాలాసార్లు తీసుకుపోయినా. రేపు మీ స్టూడియోకి వచ్చినప్పుడు అన్ని ప్రూఫ్లు చూపెడతా. ఎన్ని గ్రాబరింగ్లు అవుతున్నాయి, ఇట్లా ఫోటోలు దిగి బయట పోయి మళ్ళీ ఈ ఫోటోలు నేను కవితకు క్లోజ్ బాగా, కవితకు నేను చెప్పిన మాటలు వింటారు అని చెప్పి ఇదొక పప్పగడ్డ చేస్తారు. ఇంకోటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు పాపం. ఎంతోమంది ఫ్లెక్సీలని అవ్వని ఇవన్నీ లక్షలు ఖర్చు పెట్టుకోరు. వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు చెప్పండి? ఏముంది ఈరోజు? నేనేమంటున్నానంటే ఎవరైతే పైసలు ఖర్చు పెట్టుకోరో, ఎవరైతే ఇది చేసిరో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా వసూళ్ళ రాజులకి, వసూళ్ళ మనుషులకి, ఎల్బీ నగర్ నుంచి, మన అంబర్పేట నుంచి ఈ వసూళ్ళ రాజులకు ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు మంచి నాయకులు ఉన్నారు, లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకు, మహిళలు ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి, వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు ఎవరికో ప్రాధాన్యత ఇస్తా అంటే ఎట్లయితుంది? అంటే పార్టీ పెట్టక ముందు ఎలాంటి అంశాలపై మీరు చర్చించారు? పార్టీ పెట్టిన తర్వాత ఎలాంటి అంశాలతోటి ముందుకెళ్తున్నారు? తర్వాత జరుగుతున్నది ఏంటి? పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నది ఏంటి? దానికి సంబంధించిన ఎలాంటి కొద్దిగా ఎవిడెన్స్ ఏమన్నా చూపిస్తారా కొద్దిగా? నేను ఒకటే అంటున్నాను, కవితక్క పార్టీలకు పోయినప్పుడు నేను కవితక్క నమ్మి ఆ పార్టీలకు పోయినాను. ఆమె నాకు మంచి స్థానం ఇస్తుంది, నాకు మంచి అది చేస్తుంది అని చెప్పి పోయినాను. పోతే అక్కడ ఏమైండ్రు, లెఫ్ట్ లేరు, రైట్ ఉండరు, ఎవ్వరు కరెక్ట్ పర్సన్స్ లేరు. వాడ ఇంకో మీకు ఒకటి చెప్తాను, ఎవరు మంచి లీడర్ ఉన్నాడు అక్కడ? పేరు గల్ల నాయకుడు ఎవరంటే ఓన్లీ రామిడి వెంకటరెడ్డి తప్ప ఎవరు ఉన్నారు అక్కడ? మీరు చెప్పండి, ఎవరిని గుర్తుపడతారు ఆ పార్టీలో? అంటే ఇప్పుడు పార్టీలో మీతో పాటు కూడా కొంతమంది రాజీనామా చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు. ఎంతమంది బయటికి రావచ్చు? వాళ్ళంతా నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఎవరి వైపు చూస్తున్నారు? రేపు నాకు తెలిసిన వరకు 4-5 జిల్లా అధ్యక్షులు రాజీనామా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇట్లానే ఇదే ప్రాధాన్యత లేదు, వాళ్ళు చెప్పినట్టు ఎవరు వినరు. కాబట్టి నేను కొన్ని జిల్లాలు చెప్తా, రంగారెడ్డి, పెద్దపల్లి, ఇట్లా కొన్ని జిల్లాలు చెప్తాను. వీళ్ళందరూ రాజీనామా చేయబోతున్నారు అతి త్వరలో. కవిత గారు అంటే బయట ప్రచారం ఏం జరుగుతుందంటే కవిత బీజేపీ టచ్లో ఉంది, ఇటు స్టేట్లో కాంగ్రెస్కి టచ్లో ఉంది అనే వాదన వినిపిస్తుంది. అది నిజమేనా ఏమైనా? ఇప్పుడు పార్టీలతోనైతే ఇలా ఎవరితో టచ్లో ఉందనేది అయితే నాకు సంగతి తెలియదు. ఇక ఎవరున్నారు దాని వెనకాల అనేది నేనేం భావిస్తున్నానంటే, నా సొంతంగా ఇప్పటి వరకు నాకు ఎలాంటి కేసీఆర్ పార్టీలకే మళ్ళీ ఆమె పోతుంది అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా అంటే ఇప్పుడు బయటకు వచ్చే వాళ్ళు ఎప్పుడు రావచ్చు, ఎంతమంది రావచ్చు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎంతమంది అన్నా నాతో టచ్లో ఉన్నారు. చాలామంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి నన్ను కలుస్తున్నారు. రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేవన పార్టీలో కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అనేక మంది కూడా అని చెప్పేసి రావిడి వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దాంతోపాటు నాతో పాటు అనేక మంది కూడా బయటికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, వారు కూడా నాకు టచ్లో ఉన్నారు. ఎందుకంటే అక్కడ అనేక అవమానాలకు గురవుతూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతోపాటు మేము అనేక పైసలు అంటే ఖర్చు కూడా చేసుకున్న పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో తన చుట్టూ ఉన్న ముఖ్య అనుచరుల చేత జాగ్రత్త పడకపోతే మాత్రం తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి రావిడి వెంకటరెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితేజ్తో కలిసి ఐ న్యూస్ ఉదయ్ కిరణ్, హైదరాబాద్. తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు రామిడి వెంకటరెడ్డి షాక్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను కవితకు పంపారు. కవిత వైఖరి నచ్చలేదంటూ రామిడి
ఆరోపణలు చేశారు. ఆమె విధానాలు ఆలోచనలు నచ్చకపోవడంతోనే రాజీనామా చేసినట్టుగా తెలిపారు. ఆయనలాగే మరికొంతమంది జిల్లా అధ్యక్షులు ఇప్పటికే చెప్తూ ఉన్నారు. రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా బయటకు రాబోతున్నట్టుగా కూడా ఆయన తెలుపుతూ ఉన్నారు. తెలంగాణ జాగృతిలోనూ వెంకటరెడ్డి కీలకంగా పనిచేశారు. ఉద్యమ సమయంలోనూ కవిత వెంటే జర్నీ చేశారు వెంకటరెడ్డి. అయితే కవితకు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. రామిడి వెంకటరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన పార్టీని వీడడం హాట్ టాపిక్ గా మారింది. వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై రచ్చ జరుగుతోంది. చాలా మంది తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి బయటకు వస్తారని అన్నారు రామిడి వెంకటరెడ్డి. పార్టీలో క్రమశిక్షణ లేకపోవడం వల్లనే రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. పార్టీ కోసం కష్టపడే వాళ్లను పక్కన పెట్టి దందాలు చేసేవారని పక్కన పెట్టుకోవడమే కవితకు నష్టం అంటున్నారు రామిడి వెంకటరెడ్డి. రైట్, జాయిన్ అయ్యారు మనతో పాటు రాజు గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి, అలాగే ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి నుంచి కూడా నుమాన్ గారు జాయిన్ అయ్యారు, అలాగే తెలంగాణ రక్షణ సేన నుంచి శ్రీకాంత్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా రాజు గౌడ్ గారు ఏం చెప్తారు? పార్టీ సిద్ధాంతం నచ్చకే కూడా బయటకు వచ్చారంటూ కూడా అటు రామిడి వెంకటరెడ్డి చెబుతూ ఉన్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీని కూడా వేడి అంటే ఆదిలోనే తెలంగాణకు సంబంధించి కూడా కవితకు సంబంధించి కట్టి జలకు తగిలినట్టుగా మనకు అర్థమవుతోంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా వరకు కూడా స్టార్టింగ్ లోనే కూడా ఇలాంటివి రావటం అనేది కూడా కవిత పార్టీకి నష్టం అంటారా? ఇంకొకటి కూడా చాలా వరకు కవితతో ఫోటోలు దిగి ఈ ఫోటోలంతా కూడా బయట చూపించుకుంటూ దందాలు చేస్తున్నారు. ఇవంతా కూడా నష్టం. ఎవరైతే పార్టీ కోసం నిజంగా కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టేసి ఈ దందాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేస్తున్నారంటూ కూడా ఆయన చాలా పెద్ద ఆరోపణలు చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. తెలంగాణ రక్షణ సేన అంటే తెలంగాణ రేవంత్ సేన. అది తెలంగాణలో ఈ కవిత గాని, షర్మిల గాని, శోభక్క గాని, లేకుంటే పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, వీళ్ళు తెలంగాణలో ఎప్పుడు కూడా వీళ్ళకు అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళంతా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలు ఇవన్నీ. కవిత అయితే డైరెక్ట్ గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని అనేక రకాల బ్లేమ్ చేస్తున్న సంగతి మనందరికి తెలుసు. కాబట్టే అక్కడున్న నాయకులందరూ కూడా ఒకరొకరు రాజీనామా చేసి వెళ్ళిపోతారు. ఆ పార్టీ ఉండదు. ఆమె ఈరోజు రేపు కాంగ్రెస్ లోనో బీజేపీలోనో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటది. ఈ తెలంగాణ కోసం ఏదైనా పార్టీ పుట్టిందంటే అది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. అది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఉద్యమ పార్టీ, తెలంగాణ అభివృద్ధి చేసిన పార్టీ, ఈ పార్టీ ఉంటది తెలంగాణలో తప్ప ఇట్లా చిన్న చితక పార్టీలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. మరి ముఖ్యంగా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ లో వండుకుంటూ అటు ఎంపీ అయి, ఎమ్మెల్సీ అయి, ఈరోజు పార్టీకి ఎవరైతే 24 గంటలు 24/7 పనిచేస్తున్న మా నాయకులపై ఆమె విమర్శించుకుంటూ తిరిగితే ప్రజలు ఎవరు ఆమెను విశ్వసిస్తారు? ప్రజలు ఎవరు నమ్ముతారు ఆమెని? ఈరోజు మా హరీష్ పై గాని, మా కేటీఆర్ పై గాని ఈ విధమైన బురద తలుకుంటూ అటు రేవంత్ డైరెక్షన్ లో పార్టీ నడిపిస్తూ మాట కూడా చెప్పారు. రామిడి వెంకటరెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ లేదు అంటూ ఒకటి చెప్తూనే కూడా కవిత గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే వెళతారు అంటూ కూడా లాస్ట్ లో కొసమెరుపు ఆయన చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో వస్తుంది, బీఆర్ఎస్ పార్టీలో పోతుంది అనేది తప్పు మాట, తప్పు సంకేతాలు అవి. ఆమె జాయిన్ అయితే కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది, లేకుంటే బీజేపీలో జాయిన్ అవుతుంది. అంతే తప్ప బీఆర్ఎస్ లోకి వచ్చే పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళు దానికి అంగీకరించరు కూడా ఆ విషయాన్ని. ముఖ్యంగా ఆమె గతంలో చేసిన వ్యవహారమే ఇప్పుడు ఒక పార్టీ పెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఉన్న కొంతమంది మంచి వ్యక్తులు కానీ, లేకుంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలలో ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు కానీ ఇవన్నీ చూసి రాజీనామా చేస్తారు. ఈ రోజు వెంకటరెడ్డి గారు ఇంకొక మాట కూడా అన్నారు. అంటే టిఆర్ఎస్ లో ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనలో చాలా మంది బీఆర్ఎస్ కు కోవర్ట్లుగా కూడా పని చేస్తున్నారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడికి వెళ్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరు చూస్తున్నారు కదండి, గత 1-2 నెలల నుంచి పొద్దున లేస్తే కేవలం బీఆర్ఎస్ పై, బీఆర్ఎస్ నాయకులపై మాట్లాడుతుంది కవితక్క గారు. మరి ఏ రోజు కూడా బీజేపీ గురించి కానీ,
లేకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గురించి కానీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న హరాచకల గురించి కానీ, రైతులకు అన్యాయం చేస్తున్న సంగతి కానీ, లేకుంటే ఏదైనా పేపర్ లీక్ విషయంలో బీజేపీ నిలదీసింది కానీ, లేకుంటే బండి సంజయ్ కుమార్ కేసులో ఏ రోజైనా మాట్లాడింది కానీ, ఏం చేసింటే కోటరిగా జమ అయిపోయాడు. ఎందుకంటే వీళ్లకు కేసీఆర్ అంటే భయం పుట్టింది కాబట్టి ఏదో రూపంలో ఏదో యాంగిల్లో కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీ గారిని ఇబ్బంది పెట్టాలే ప్రయత్నంలో ఈ అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరు ఏమి ప్రయత్నం చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని నాటకాలు ఆడినా తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఎందుకంటే చూసిరు 10 సంవత్సరాలు మేము రైతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ మిగతా అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా మేము ఆదుకున్నాం, ఏ విధంగా వాళ్ళకు చూసుకున్నాం అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి ఎవరు ఎన్ని నాటకాలు చేసినా ఇంకా 10 పార్టీలు పుట్టండి, ఇంకా 10 పార్టీలు పుట్టినా కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ కి కానీ ఎలాంటి నష్టం లేదు. ఈ రోజు మీరు నిన్న చూసిరు జనసేన పార్టీ తెలంగాణలో 12 సంవత్సరాల తర్వాత వచ్చి నేను సభ పెడతా అంటే దాని వెనుక ఏమి కుట్ర ఉన్నది, దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి? చంద్రబాబు లేడా, బీజేపీ లేదా, మన రేవంత్ రెడ్డి గారు లేరా? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా ఈ కొత్త పార్టీలకు అవకాశం ఇయ్యరు, ఈ కొత్త వ్యక్తులకు నమ్మరు. ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా ఎందుకు నమ్మిరు? కేవలం 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిరని నమ్మి మోసపోయి ఈరోజు గోసపోతురు. ఇప్పుడు పెట్టమనండి ఎలక్షన్లు, ఇప్పుడు ఎలక్షన్లు కాంగ్రెస్ కు 0. నమస్తే అండి నుమాన్ గారు. రామిడి వెంకటరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేశారు. చాలా మంది కూడా అలాగే ఆయన వెంట కూడా వస్తారంటూ కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఆయన చెప్పడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కానీ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కొన్ని ఈ జిల్లాకు సంబంధించి అధ్యక్షులు కూడా త్వరలోనే బయటికి రాబోతున్నారు. తెలంగాణ జాగృతిలోని కూడా వెంకటరెడ్డిగా చాలా కీలకంగా వ్యవహరించారు, కవిత గారి వెంటే ఉన్నారు. బట్ ఇప్పుడు ఆ పార్టీలో ఆ తెలంగాణ రక్షణ సేన పార్టీలో క్రమశిక్షణ కొరవైంది అంటున్నారు. రోజు అంటే పార్టీకి కష్టపడే వాళ్ళని కాకుండా ఎవరైతే కూడా కవిత గారితో ఫోటోలు దిగి బయటకు వెళ్ళి దందాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆవిడ దృష్టి కూడా నేను తీసుకొచ్చాను. బట్ ఇవంతా కూడా జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా మీ పార్టీని ఎక్కడా కూడా కవిత గారు ఎక్కడ కూడా బయట ఎక్కడ విమర్శించిన దాఖలాలు లేవు. ఓన్లీ ఒక బీఆర్ఎస్ పార్టీనే కూడా ఆవిడ విమర్శిస్తున్నారు. మీ పార్టీలో కూడా త్వరలోనే రాబోతున్నారు, అటు కూడా మాట్లాడుతున్నారు రాజు గారు. సో ఏం చెప్తారు? ఆదిలోనే ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 12 ఏళ్ల తర్వాత కూడా అది తెలంగాణకి సంబంధించి కూడా అసలైన పార్టీ అంటూ కూడా కవిత చెప్పిన సందర్భంలో ఈ తెలంగాణ ఫార్మేషన్ డే రోజునే ఇలాగ కవిత పార్టీలో వచ్చిన చీలికలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏం చెప్తారు? వాయిస్ రావట్లేదండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. Very good morning, madam. Sorry, but very good morning to you as well as Rajagaud garu and all the viewers. ఏదైతే మనం మాట్లాడుతున్నామో కవిత పార్టీ గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ ఒక శుభ సందర్భం. ఆ సందర్భంలో ఇటువంటి యొక్క పార్టీ గురించి, ఎవరైతే విలువలు లేనటువంటి పార్టీ, సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ, ఐడియాలజీ లేనటువంటి పార్టీ గురించి మనం మాట్లాడుతున్నాము, కొంచెం బాధాకరంగా ఉంది. ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను. కవిత గారు 12 సంవత్సరాలు అయిన తర్వాత వారికి మేలుకొచ్చింది తెలంగాణ కోసం ఏదో చేద్దామని చెప్పేసి, తెలంగాణ జాగృతి అని చెప్పేసి నేను మేల్కొల్పు చేసేటువంటి కార్యక్రమం, తెలంగాణ కల్చర్ ని ప్రజల మధ్యలో తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమం నేను చేస్తున్నా కాబట్టి నేను ఒక పార్టీ పెట్టుకుంటా అని చెప్పేసి వచ్చింది. ప్రతి ఒక్కరికి హక్కు ఉందండి. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ప్రతి ఒక్కరికి తెలంగాణలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ అయినటువంటి పార్టీలు కంటెస్ట్ చేయడానికి వీలుంటుంది. ఇది ఒక డెమోక్రాటిక్ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. కాకపోతే క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వారి 10 సంవత్సరాలు ఏనాడు కూడా నోరు మెదపరేటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చేసేసి నేను తెలంగాణ కోసం నేను చేస్తా అని చెప్పేసి వారి సొంత పార్టీ మీద, వారి తండ్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి యొక్క పార్టీ మీద ఈ రోజు నిందలు అపనిందలు వేస్తుంటే ప్రజలు మొత్తం గమనిస్తున్నారండి. వారి 10 సంవత్సరాలు ఏ రోజు కూడా నోరు మెదపనటువంటి వ్యక్తి ఈ రోజు మాట్లాడుతుంది అని అంటే వారి వెనకాల ఎవరుండి ఎవరు ఏం చేయిస్తున్నారని చెప్పేసి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. వారు ఒక కీలు బొమ్మ మాత్రమే.
నేను మళ్ళా చెప్తున్నాను, నేను వెరీ క్లియర్ గా చెప్తున్నాను, నేను వారు ఒక కీలు బొమ్మ మాత్రమే. ఒక పెద్ద వ్యక్తి ఈవిడ వెనకాల ఎవరు ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు ఆ కీలు బొమ్మ వెనక లాగా ఎవరు ఆవిడ వెనక ఎవరిది మొత్తంగా కూడా చేస్తున్నారు? మేడం హిమబిందు గారు, నేను అన్ని ఎవిడెన్సెస్ తో పాటు మళ్ళా చెప్తున్నా, ఐ విల్ కమ్ విత్ ఎవిడెన్స్ అండ్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. లెట్ దెమ్ జడ్జ్. ఏ పార్టీ వ్యక్తి పేరు చెప్పొద్దు. మీరు మా స్టూడియోకి వచ్చి మొత్తం డీటెయిల్స్ సహా చెప్పొచ్చు. వ్యక్తి పేరు చెప్పకపోయినా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్పగలుగుతారా? ప్రతిరోజు సాయంత్రం పూట ఎక్కడ ఎవరితో వీళ్ళు కలుస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నారా? బీజేపీ పార్టీతో కలుస్తున్నారా? బీఆర్ఎస్ తో కలుస్తున్నారా? ఓపిక పట్టండి, తొందర ఎందుకు? అన్ని బయట పెడదాం. ఈ బ్రోకర్ల పనులు, ఈ బ్రోకర్ దందాలు ఏంది? ఈ ల్యాండ్ డీల్ ఇందాకే వాళ్ళ మాజీ రాజీవ్ గౌడ్ గారు ఇందాకే త్వరలోనే కవిత గారు మీ పార్టీలోకి రాబోతున్నారు అంటూ కూడా మా పార్టీలోకి రానివ్వం, మా పార్టీలోకి రానివ్వం. ఈ బ్రోకర్లని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి బ్రోకర్లను కూడా బయటకు పంపిస్తాం. తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి బ్రోకర్లను కూడా బయటకు పంపిస్తాం. ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. తెలంగాణ రక్షణ సేన నుంచి టిఆర్ఎస్ నుంచి కందుల మధు గారు స్టేట్ సెక్రటరీ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి మధు గారు. నమస్తే మేడం. నమస్తే. ఏంటి తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది అనుకుంటున్నారు? ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే, తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా కూడా మొన్న కవిత గారు పార్టీ పెట్టిన రోజు చాలా గొప్పగా చెప్పారు. తెలంగాణ అసలైన తెలంగాణ పార్టీ ఇదే. ఇన్నాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్న సిగ్గుపడ్డాను. చాలా వరకు కూడా అటు కేసీఆర్ గారి పైన విమర్శలు చేసిన పరిస్థితి. నిజమైన తెలంగాణ పార్టీ తెలంగాణ రక్షణ సేన పార్టీ అన్నారు. బట్ ఆ తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచే కూడా ఇవాళ రామిడి వెంకటరెడ్డి గారు బయటకు వచ్చారు. ఆయన కూడా చాలా వరకు కవిత గారు వెన్నంటే ఉన్నారు. ఇవాళ పార్టీలో క్రమశిక్షణ కరువు అయ్యింది. పార్టీలో చాలా వరకు కూడా కోవర్ట్లు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళని పక్కన పెట్టుకొని అసలైన వారిని బయటకు పంపించే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా పార్టీలో దందాలకి సంబంధించి కవిత గారితో ఫోటోలంతా కూడా దిగి బయట దందాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కవిత గారికి నేను చెప్పినప్పుడు అసలు ఏం పట్టించుకోవడం లేదు. నాలాగే కొంతమంది అధ్యక్షులు కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా రంగారెడ్డి పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులుగా త్వరలోనే కొంతమంది 4-5 ఈ పార్టీ అధ్యక్షులు కూడా బయటకు రాబోతున్నారు అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది పార్టీలో? మేడం, మొదట మీడియాలో చేస్తున్నటువంటి హైప్లా మీరు గమనించాల్సినటువంటి ఒక అంశం ఉన్నది. ఇంతకుముందు ఎవరో మాట్లాడుతూ బోకర్లు అది ఇదని మాట్లాడుతారు. రాజకీయాలలో పరిణితి ఉండాలి. మాట్లాడేటప్పుడు అవగాహన రహితంతో నోటుకొచ్చినట్టు మాట్లాడటం పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళెనుకుర్రు వీళ్ళెనుకుర్రు నేను రాని అని నేను పార్టీ అనేది ఒక ఎవరైనా సరే, నేను అక్కడ లేను కాబట్టి నేను వాళ్ళ మాటలు విన్నాను కాబట్టి చెప్తున్నాను. రాజకీయాలలో గౌరవంగా మాట్లాడాలి. ఆమె తెలంగాణ ఉద్యమంలో లేదు కవిత గారు అంటున్నారంటే అసలు వీళ్ళకి ఫస్ట్ అవగాహన లేదనేది అర్థమవుతుంది. ఆమె మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేశారు. తెలంగాణ సమాజంలో జాగృతి అనే సంస్థ పెట్టింది. ఏళ్ల తరబడి జాగృతి తన సొంత కార్యక్రమాలు నిర్మించింది. గతంలో కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారి నేపథ్యాన్ని తప్పుపడుతారంటే అది వాళ్ళ అవగాహన రాహిత్యం. మేమనేది ఏంటంటే రాజకీయాలలో నిలకడ ఉండాలి. ఎవరైనా సరే రాత్రికి రాజకీయాలలో సక్సెస్ అనేది రాదు. ఏళ్ల తరబడి పోరాటాలు చేసి నిలదొక్కుని చాలా రకాలైనటువంటి ఒత్తులు ఉంటాయి. ప్రతిరోజు గౌరవనీయుల అధ్యక్షురాలు గారి పక్కనే మేము కూర్చోవాలనే అపోహలల్లా గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో మూస రాజకీయ పద్ధతుల్లో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు తొందరపడి ఉరుకులు పెడుతుండొచ్చు. మొట్టమొదటిగా ఏంటంటే మా పార్టీలో అన్ని కమిటీలు డిజాల్వ్ అయిపోయినాయి. మొన్న కొత్తగా టీఆర్ఎస్ గా మేము రూపాంతరించిన తర్వాత జెండా పండుగలకు సంబంధించి మాత్రమే ఇన్ఛార్జీలు నేయడం జరిగింది. ఈ జిల్లా అధ్యక్షుల పదవులు అనేవే లేవు. అయినా వెంకటరెడ్డి గారు కూడా మేము గౌరవిస్తాం ఆయన్ని, ఆయన ఆలోచన విధానాన్ని మేము ఒప్పుకుంటాం. ఆయన అనుభవ నేపథ్యంలో ఈ పార్టీలో కొత్తగా అప్కమింగ్ జనరేషన్ యూనివర్సిటీ నేపథ్యం ఉన్నోళ్ళు, కొంత దూకుడుగా విద్యార్థి ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళు ఉండు కాబట్టి ఆయన నేను రాజకీయాల నుంచి దూరం జరుగుతున్నానని చెప్పి గౌరవంగా చెప్పి తప్పుకున్నటువంటి సందర్భం ఉంది. ఆయన కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేసినాం. నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నటువంటి చెప్పిన సందర్భం ఉంది. అయితే మీరు గమనించాల్సినటువంటి అంశం కూడా ఉంది మేడం. ఒక వ్యక్తి ఒక జిల్లా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పోగానే ఇంత హైపు చేస్తున్నారు. మరి మా దాంట్లో మాజీ మంత్రి బోడ జనార్దన్ గారు చేరిరు, గతంలో ఆదిలాబాద్ నుంచి ఒక ఎమ్మెల్యే చేరిరు. చేరికలు వెళ్ళిపోవటాలు అనేది సహజమైనటువంటి ప్రక్రియ. కాకపోతే రాజకీయాలు నిలదొక్కోవాలంటే ఎవరికైనా, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆ పార్టీలో బుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు. ఆయన బీజేపీలో తిరిగిండు, కాంగ్రెస్ లో తిరిగిండు, ఇలా అన్ని పార్టీలు టీడీపీలో తిరిగిండు. చాలా మంది ఏళ్ల తర్వాత కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారికి అనుకోకుండా అవకాశం వచ్చింది. రాజకీయాలలో పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండాలి. రైట్, కరెక్టే మధు గారు, మీరు అన్నది కరెక్టే. రాజకీయాల్లో డెఫినెట్ గా కూడా ఇప్పుడే పురుడు పోసుకున్న పార్టీ కాబట్టి పేషెన్సీ ఉండాలి. బట్ అక్కడ ఆయన ప్రధానంగా కూడా చెప్తున్నది ఏంటి అంటే వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు.
ఈ వసూళ్ల మనుషులకే ప్రాధాన్యం ఇస్తున్నారు, ఇవన్నీ కూడా నేను కవిత గారి తప్పుడు మాటలు దృష్టికి మేడం. తీసుకువెళ్ళినా కూడా ఆవిడ స్పందించలేదు. ఆమె గతంలో ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఆమెకు అటువంటి చేయాల్సినటువంటి అవసరం లేదు. లిక్కర్ స్కామ్ల కక్ష కట్టిరికి ఇస్తే కూడా అయ్యాల క్లీన్ చిట్ తోటి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. వసూళ్లు దందాలు అనే చిన్న చిన్న పదాలు ఆ స్థాయి ఏం క్లీన్ చిట్ వచ్చింది స్వామి? ఏం క్లీన్ చిట్ వచ్చింది? మరి ఏం క్లీన్ చిట్ వచ్చింది? ఏం క్లీన్ చిట్ వచ్చింది? ఏం క్లీన్ చిట్ వచ్చింది? ఏం క్లీన్ చిట్ వచ్చింది? 50 లక్షల బ్యాగు పట్టుకొని పోయినటువంటి వ్యక్తి ఇలా రాష్ట్రానికి. అరే ఇక ఆపయ్యా, ఇక ఆపు. దాని గురించి ఏం మాట్లాడుతావు నువ్వు? దాని గురించి ఏం మాట్లాడుతావు నువ్వు? ఇక పెద్ద ఈమె పెద్ద కీర్తి. ఈమె చేసినటువంటి లిక్కర్ రాని, ఈమె చేసినటువంటి దందాలు, ఈమె చేసినటువంటి దొంగ పనులు, ఈమె చేసినటువంటి పనులు టిఆర్ జైల్లో పోయి చిప్పకూడదు తిన్నది. ఇంకా సిగ్గులేదు, ఇంకా మాట్లాడుతున్నాను వచ్చి టిఆర్ జైల్లో చిప్పకూడదు తిన్నది. ఇంకా వచ్చేసేసి మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడుతున్నాను? వచ్చేసి పార్టీ అంటే మాట్లాడుతున్నా. మాట్లాడేటప్పుడు పేషెంట్ ఉండాలి. మరి ఇప్పుడు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి గౌరవంగా మాట్లాడాలి. ఆయన ఓటుకు దొంగ కదా, ఓటుకు నోటి దొంగ కదా. ఆయన మాట్లాడేటప్పుడు మేము విన్నాం కదా, వినాలి కదా. మాకు కోర్టు క్లియరెన్స్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి రాలేదు. మరి సాక్షాత్తు 50 లక్షలు పట్టుకుపోయినటువంటి దొంగ ఉన్నటువంటి పక్క గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కదా. నోటికి వచ్చినట్టు మాట్లాడి సబ్జెక్ట్ మాట్లాడండి. ఒకసారి ఆయన మీరు జూమ్ లో ఉన్నారు, ఆయన ఫోన్ లో ఉన్నారు కాబట్టి ఒకసారి ఆయన ఛాన్స్ ఇద్దాం. నుమాన్ గారు ఒక్క నిమిషం మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. మ్యూట్ లో పెట్టి మాట్లాడియండి. సబ్జెక్ట్ మాట్లాడకుండా మధు గారు మహిళా నేతని గౌరవం లేకుండా, సంస్కారం లేకుండా నువ్వు రాజకీయాలలో మధు గారు, రామిడి వెంకటరెడ్డితో మా ప్రతినిధి ఒకసారి ఇవాళ మాట్లాడడం జరిగింది. అసలు పార్టీలో ఏం జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఆయన వెర్షన్ కూడా తీసుకున్నారు. ఒకసారి ఆ వీడియోని ప్లే చేస్తున్నారు పీసీఆర్, ఒకసారి విందాం ఏమన్నారు. ఆ పార్టీ పేరే తెలంగాణ రక్షణ సేన, అంటే టిఆర్ఎస్ పార్టీని కూడా కవిత కూడా ఆవిర్భవించారు. ఈ పార్టీ కూడా అనేక అంశాలపై పొందపరుస్తూ ఈ పార్టీని కూడా స్థాపించినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇందులో భాగంగా దీనికి సంబంధించిన ఇప్పటికే జిల్లాల అధ్యక్షులను నియమిస్తూ కింది స్థాయి కార్యకర్తలను కూడా సమన్వయపరుస్తూ కూడా అనేక కార్యక్రమాలు కూడా కవిత చేపడుతున్న పరిస్థితి కూడా మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. అయితే పార్టీ అనేక అంశాలపై ఏర్పాటు చేసినప్పటికీ పార్టీలో మాత్రం కొంత గందరగోళం నెలకొందని చెప్పేసి ఆ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తా ఉంది. ఇందులో భాగంగానే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు కూడా తెలంగాణ రక్షణ సేన అంటే టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి అంశాలపై పార్టీ ఆవిర్భవించినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి కొంత గందరగోళం కూడా నెలకొంటుంది అనే అంశాలపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఆయన ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే కవిత కూడా ఇప్పటికే టీఆర్ఎస్ అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ ఏదైతే పేరు ఉందో అదే పేరును పోల్చుకొని కూడా ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి కొత్త పార్టీ పెట్టింది. అసలు పార్టీ యొక్క లక్ష్యం ఏంటి, ఆ పార్టీ లైన్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న విధానం ఏంటి, ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి, అసలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను రాజీనామా చేయడం కారణం ఏంటంటే, ఫస్ట్ ఐ న్యూస్ వాళ్ళకు నమస్కారము. నేనేమంటున్నానంటే పార్టీ సిద్ధాంతమే కరెక్ట్ లేదు. ఎందుకంటే ఆడొక సిస్టమ్ లేదు. అక్క దగ్గర ఇప్పుడు జెండా ఆవిష్కరణ అని పెట్టిరు, ఇన్ఛార్జీలను వేసిరు. ఇన్ఛార్జీలకు లేని ప్రాధాన్యత ఉండదు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఇన్ఛార్జీలు ఎందుకు? మళ్ళీ ఇన్ఛార్జీలే వేయొద్దు. మళ్ళీ అయితే ఈ పార్టీ సామాజిక న్యాయం గురించి పార్టీ ఆవిర్భవించింది. ఈ సామాజిక తెలంగాణనే మా లక్ష్యము, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా మేము రాష్ట్ర ప్రజలకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాము. పార్టీ అంటే జెండా ఆవిష్కరణకు సంబంధించి మీరు కూడా అందులో ఒక ఇన్ఛార్జ్గా మీకు ఇచ్చినప్పటికీ కూడా మీకు సముచిత స్థానం కూడా కల్పిస్తలేరని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? నేను ఆ పార్టీలలో సిద్ధాంతం అనేదే లేదు. ఇప్పుడు ఒక మాట, రోజు పార్టీ ఆఫీస్కి రావడం, ఫోటోలు దిగడం, ఆ ఫోటోలు దిగిన తీసుకుపోయి బయట బ్లాక్మెయిల్ చేయడం, ల్యాండ్ గ్యాబరింగ్ చేయడం, ఇవే అవుతున్నాయి అంతా. కానీ పెద్ద ఏమవుతుంది పార్టీలో చెప్పండి మీరు నాకు?
ఆమె దృష్టికి వెళ్తున్నాయా మళ్ళీ ఇలాంటి అంశాలు, అంటే ల్యాండ్ గ్రాబరింగ్ కానీ ఇంకా ఇతర అంశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు విషయాలు ఆమెకు తెలుసా? ఆమె దృష్టికి నేను కూడా చాలాసార్లు తీసుకుపోయినా, రేపు మీ స్టూడియోకి వచ్చినప్పుడు అన్ని ప్రూఫ్లు చూపెడతా, ఎన్ని గ్రాబరింగ్లు అవుతున్నాయి, ఇట్లా ఫోటోలు దిగి బయట పోయి మళ్ళీ ఈ ఫోటోలు నేను కవితకు క్లోజ్ బాగా, కవితకు నేను చెప్పిన మాటలు వింటారు అని చెప్పి ఇది ఒక పప్పగడ్డ చేస్తారు. ఇంకోటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు పాపం. ఎంతోమంది ఫ్లెక్సీలని అవ్వని ఇవన్నీ లక్షలు ఖర్చు పెట్టుకోరు. వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు చెప్పండి, ఏముంది ఈరోజు? నేనేమంటున్నానంటే ఎవరైతే పైసలు ఖర్చు పెట్టుకోరో, ఎవరైతే ఇది చేసిరో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా వసూళ్ళ రాజులకి, వసూళ్ళ మనుషులకి, ఎల్బీ నగర్ నుంచి మన అంబర్పేట నుంచి ఈ వసూళ్ళ రాజులకు ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు మంచి నాయకులు ఉన్నారు, లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకు, మహిళలు ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి, వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు ఎవరికో ప్రాధాన్యత ఇస్తా అంటే ఎట్లయితుంది? అంటే పార్టీ పెట్టక ముందు ఎలాంటి అంశాలపై మీరు చర్చించారు, పార్టీ పెట్టిన తర్వాత ఎలాంటి అంశాలతోటి ముందుకెళ్తున్నారు, తర్వాత జరుగుతున్నది ఏంటి, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నది ఏంటి, దానికి సంబంధించిన ఎలాంటి కొద్దిగా ఎవిడెన్స్ ఏమన్నా చూపిస్తారా? కొద్దిగా నేను ఒకటే అంటున్నాను, కవితక్క పార్టీలకు పోయినప్పుడు నేను కవితక్క నమ్మి ఆ పార్టీలకు పోయినాను. ఆమె నాకు మంచి స్థానం ఇస్తుంది, నాకు మంచి అది చేస్తుంది అని చెప్పి పోయినాను. పోతే అక్కడ ఏమైండ్రు, లెఫ్ట్ లేరు, రైట్ ఉండరు, ఎవ్వరు కరెక్ట్ పర్సన్స్ లేరు. వాడ ఇంకో మీకు ఒకటి చెప్తాను, ఎవరు మంచి లీడర్ ఉన్నాడు అక్కడ? పేరు గల్ల నాయకుడు ఎవరంటే ఓన్లీ రామిడి వెంకటరెడ్డి తప్ప ఎవరు ఉన్నారు అక్కడ? మీరు చెప్పండి, ఎవరిని గుర్తుపడతారు ఆ పార్టీలో? అంటే ఇప్పుడు పార్టీలో మీతో పాటు కూడా కొంతమంది రాజీనామా చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు. ఎంతమంది బయటికి రావచ్చు, వాళ్ళంతా నెక్స్ట్ పరిస్థితి ఏంటి, ఎవరి వైపు చూస్తున్నారు? రేపు నాకు తెలిసిన వరకు 4-5 జిల్లా అధ్యక్షులు రాజీనామా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇట్లా ఇదే ప్రాబ్లం, ప్రాధాన్యత లేదు, వాళ్ళు చెప్పినట్టు ఎవరు వినరు. కాబట్టి నేను కొన్ని జిల్లాలు చెప్తా, రంగారెడ్డి, పెద్దపల్లి, ఇట్లా కొన్ని జిల్లాలు చెప్తాను. వీళ్ళందరూ రాజీనామా చేయబోతున్నారు అతి త్వరలో. అంటే కవిత గారు అంటే బయట ప్రచారం ఏం జరుగుతుందంటే కవిత బీజేపీ టచ్లో ఉంది, ఇటు స్టేట్లో కాంగ్రెస్కి టచ్లో ఉంది అనే వాదన వినిపిస్తుంది. అది నిజమేనా ఏమైనా? ఇప్పుడు పార్టీలతోనైతే ఇలా ఎవరితో టచ్లో ఉందనేది అయితే నాకు సంగతి తెలియదు. ఇక ఎవరున్నారు దాని వెనకాల అనేది నేనేం భావిస్తున్నానంటే, నా సొంతంగా ఇప్పటి వరకు నాకు ఎలాంటి కేసీఆర్ పార్టీలకే మళ్ళీ ఆమె పోతుంది అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా అంటే ఇప్పుడు బయటకు వచ్చే వాళ్ళు ఎప్పుడు రావచ్చు, ఎంతమంది రావచ్చు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎంతమంది అన్నా నాతో టచ్లో ఉన్నారు. చాలామంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి నన్ను కలుస్తున్నారు. రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేవన పార్టీలో కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అనేక మంది కూడా అని చెప్పేసి రావిడి వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దాంతోపాటు నాతో పాటు అనేక మంది కూడా బయటికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, వారు కూడా నాకు టచ్లో ఉన్నారు. ఎందుకంటే అక్కడ అనేక అవమానాలకు గురవుతూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతోపాటు మేము అనేక పైసలు అంటే ఖర్చు కూడా చేసుకున్న పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో తన చుట్టూ ఉన్న ముఖ్య అనుచరుల చేత జాగ్రత్త పడకపోతే మాత్రం తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి రావిడి వెంకటరెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితేజ్తో కలిసి ఐ న్యూస్ ఉదయ్ కిరణ్, హైదరాబాద్. రైట్, మనం చూస్తున్నాం కదా, అది మొత్తానికి ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా చేసినటువంటి తెలంగాణ రక్షణ సేన సమితిలో ఉన్నాను కానీ రామిడి వెంకటరెడ్డి అనే పర్సన్ ఉన్నారు కానీ నాకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, జిల్లా అధ్యక్షులుగా ప్రోటోకాల్ పాటించట్లేదు, కింది స్థాయి నాయకులకి ఏదైతే గనక లావాదేవీలు చేసే వాళ్ళకి లేదంటే కనుక ఫోటోలు పెట్టుకొని అక్కడ దందాలు చేసే వారికి నడుస్తుంది తప్ప నిజంగానే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేసి పార్టీని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి పర్సన్స్ కి పార్టీలో ప్రాధాన్యత దక్కట్లేదు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో కవితకు కూడా చెప్పాను కానీ పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్తాము, మాకంటూ కాస్త గౌరవం ఉంటుంది కదా, దాని ప్రకారం బయటకు వచ్చేస్తున్నాను. నాతో పాటు మరికొంతమంది
జిల్లా అధ్యక్షులు కూడా టచ్ లో ఉన్నారు అని మనం ఇంతకు ముందు కూడా మాట్లాడాము. నిన్న కూడా డైరెక్ట్ గా మనం రామిడి వెంకటరెడ్డితో మాట్లాడినప్పుడు అనేక విషయాల్ని ప్రస్తావించారు ఆయన. నేనే కాదు, నాతో పాటు మరికొంతమంది పక్క జిల్లాల అధ్యక్షులు కూడా ఉన్నారు తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి. వారు కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నారు. కింది స్థాయి క్యాడర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, జిల్లా అధ్యక్షుల్ని పక్కన పెట్టడము, అది కూడా ఏదైతే దందాలు చేస్తూ అగ్రిమెంట్లు చేస్తూ లేదంటే కనుక సెటిల్మెంట్లు చేస్తున్న వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప దీని వెనక ఏది జరగట్లేదని. ఇంతకుముందు మనం 10 బులెటిన్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా నుమాన్ గారు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కవిత పార్టీ వెనకాల అంటే కవిత వెనకాల ఒక పెద్ద పర్సన్ నడిపిస్తున్నారు ఈ వ్యవహారాలన్నీ కూడా. ఎక్కడెక్కడ ఏ లాబింగ్లు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ దందాలు చేస్తున్నారు అంతే కూడా పిన్ టు పిన్ విత్ ప్రూఫ్ తోనే ఐ న్యూస్ స్టూడియోకి వచ్చి వివరిస్తానని చెప్పారు. దాని గురించి కూడా మనం మాట్లాడాం. ఏం జరగబోతుంది ఏంటి అనేది. నేను ఇంతకు ముందు ఏదైతే ఫస్ట్ లో చెప్పినట్టుగా ఒక పార్టీని నడిపించడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఇటువంటి అసంతృప్తి నేతలు ఉంటారు, అందరూ ఒకే మైండ్ సెట్ తో ఉండరు. ఇంతకు ముందు మనం శ్రీకాంత్ తో మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ రక్షణ సేనకు సంబంధించిన పర్సన్ తో ఒక కామెంట్ చేశారు. ఎస్, ఆయన బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి ఆయన మెంటల్ స్టెబిలిటీ సరిగా లేదు, ఇప్పటికే 10 సార్లు రాజీనామా అని చెప్పి వెనక్కి వచ్చారు కాబట్టి ఈసారి వెళ్ళిపోయారు కదా ఏదైనా చెప్తారని చెప్పి. నిన్న కూడా రామిడి వెంకటరెడ్డి నేను 2 రోజులు వెయిట్ చేస్తాను, ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా బయట పెట్టలేదు. బయట పెట్టండి అని చెప్పినప్పటికీ కూడా 2 days టైం ఇవ్వండి, నేను ఇంకా కవితక్క ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఒకవేళ కాకపోతే రేపు నేను మీ స్టూడియోకి వచ్చి ఏదైతే జరుగుతుందో, ఏ పార్టీలు వెనక కూడా నడిపిస్తున్నాయో, ఆయనకి ఏ పార్టీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా రేపు నేను స్టూడియోకి వచ్చి ఆధారాలతో పాటు చూపిస్తానని చెప్పారు. సో ఏం జరగబోతుంది ఏంటి? ఇది ఒకటే వికెట్టా లేదంటే కనుక ఇదేమన్నా ఒక వే కింద మారబోతుందా? ఒక పార్టీలో అసంతృప్తి స్టార్ట్ అయిందంటే కనుక అది ఒక్క పర్సన్ తోనే కాదు, కింది స్థాయి కేడర్ కూడా ఉంటారు. ఆ కేడర్ నుంచి కూడా నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఇక్కడ నేను ఒక్కడనే కాదు, నా కేడర్ కూడా వచ్చేస్తోంది. మాకు పక్క పార్టీల నుంచి ఇన్విటేషన్స్ కూడా వస్తున్నాయి, అంటే ఆహ్వానాలు కూడా వస్తున్నాయి. వెళ్తే గనక ఆ పార్టీలో బలం మేము చూసుకొని రక్షణ సేన ఏదైతే ఉందో పూర్తిగా ఇక్కడ బలహీన పడే విధంగా తప్పకుండా మేము ముందుకెళ్తామని చెప్పి రామిడి వెంకటరెడ్డి మనతో చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉండబోతుంది ఏంది. ఒకవేళ నిజంగానే కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు, ఏదైనా వ్యక్తిగతంగా కేవలం నా పర్సనల్ ఎజెండా కోసం నాకేదైనా నష్టం జరిగింది అనుకున్నప్పుడు పార్టీలు పెడితే కనుక అది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు అని. అదే జరుగుతుందా? వాస్తవ రూపంలో అదే నడుస్తుందా? ఎస్ నుమాన్ గారు, ఇంతకు ముందు ఆధారాలు అన్నారు, ఆధారాల గురించి అడిగాను. ఐ థింక్ 1 week టైం అడిగారు. ఇఫ్ పాసిబుల్ ఎంత వీలైతే అంత ఏదైనా ఒకటైనా చెప్పగలిగితే బాగుంటుంది. పెద్ద మనిషి అన్నారు, పార్టీ అన్నారు, ఏ పార్టీ ఏం నడుస్తోంది, ఈ విధంగా పార్టీని నడిపిస్తే కనుక ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? ధన్యవాదాలండి. వీరు చేసేటువంటి కుట్రలు, వీళ్ళు చేసేటువంటి కుట్ర రాజకీయాలకి తెలంగాణ ఈరోజు దగా పడుతుంది. బాధతో చెబుతున్నా నేను, తెలంగాణ ఈజ్ గెటింగ్ డిప్రైవ్డ్. తెలంగాణ యొక్క రెస్పెక్ట్, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఎవరైతే కోట్లాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణ, దాని యొక్క ఆకాంక్షల్ని తూట్లు పొడుస్తూ ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఒక రాజకీయాలు, దానికి తెలంగాణ బలైపోతున్నది. దీని యొక్క ఇండికేషన్ గత సంవత్సరాలుగా మీరు చూస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలు మీరు చూసుకుంటే మనకు అర్థమవుతుంది వేర్ తెలంగాణ ఈజ్ గోయింగ్ అని చెప్పేసి. సో లెట్ మీ బి వెరీ క్లియర్, వారు ఎవరి కీలుబొమ్మగా వారు ఉన్నారు, ఎవరితో ఏం చేపిస్తున్నారు. ల్యాండ్ గ్యాబరింగ్ అన్నాడండి అతను, దట్ ఈస్ ల్యాండ్ గ్రాబింగ్ ఎవరితో చేపిస్తున్నారు? నేను ఇందాక అదే చెప్పాను నేను. వారు సెటిల్మెంట్లు ఎవరి ద్వారా చేస్తున్నారు, ఆ ప్రధానమైన వ్యక్తికి మధ్యలో ఎవరు బ్రోకర్ ఉన్నాడు. పార్టీ పెట్టింది కానీ దీనికోసమేనా? 100% కదా, 100%. మళ్ళా చెప్తున్నా నేను, ఇప్పటి వరకు ఆవిడ పార్టీ పెడతానని చెప్పేసి ఒక 6-7 నెలలుగా ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడైతే తెలంగాణ జన జాగృతి అని చెప్పేసి తను తీసుకొచ్చి ప్రజల మధ్యలో పోయే ప్రక్రియ చేసిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 నెలల కాలంలో ఎన్ని ఫైల్స్ క్లియర్ అయినాయో నేను చెప్తాను. నేను ఎన్ని రెవెన్యూ రికార్డ్స్ క్లియర్ చేపించుకున్నారో నేను చెప్తాను. చెప్పండి, అధికార పార్టీ మీరే కదా, మీ దగ్గరే ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఎక్కడ ఫైల్స్ కదులుతున్నాయి, ఎక్కడ సైన్స్ జరుగుతున్నాయి, ఏ విధంగా నడుస్తున్నాయి అనేది నేను అన్ని డేటాతో పాటు చెప్తా. ఎవరు బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవ్రీ డీటెయిల్ ఐ విల్ కమ్ అండ్ టెల్ యూ. జస్ట్ బేస్లెస్ ఎలిగేషన్ చేయడానికి నేను లేను. తెలంగాణ మోసపోతున్నది, బాధతో చెప్తున్నాను. ఆన్ ద తెలంగాణ పర్మిషన్ డే, ప్లీజ్ అండర్స్టాండ్ మేడం, దిస్ స్ట్రగుల్ ఈజ్ నాట్ ఎ సింపుల్ స్ట్రగుల్. ప్లీజ్ అండర్స్టాండ్,
1500 people have sacrificed their life for Telangana. Yes, సకల yes. జనులు సన్నులు కానివ్వండి, వంట వార్పు కానివ్వండి, సుదీర్ఘ కాలంగా పోట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక తెలంగాణ ఈ రోజు నాశనం అయిపోతుంది. Okay. బాధతో మధు గారు. వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డగా ఉంటూ వారు బ్రతుకున్నంత కాలం వారిని ఒక మానసిక క్షోభకి గురి చేస్తున్నది. ఆవిడని చరిత్ర క్షమించదు నేను చెప్తున్నా. నేను ఇప్పటికైనా తను చేసినటువంటి తప్పుల్ని గ్రహించి ఆ యొక్క కుట్రల్లో ప్రజలతోనే ఉంటాను, ప్రజల కోసమే పనిచేస్తానని చెప్తున్నారు. ఒక నిమిషం నుమాన్ గారు, ఒక నిమిషం. రక్షణ సేన నుంచి మధు గారు కూడా ఉన్నారు. మధు గారు, కేవలం దందాలు నడపడం కోసం మాత్రమే పార్టీని పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్తున్నారు. అంటే పార్టీ అనౌన్స్ చేసి 1 మంతే కావచ్చు, కానీ పార్టీ పెడతామని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫైల్స్ కదులుతూ ఉన్నాయి, మూవ్ అవుతూ ఉన్నాయి. కేవలం ఈ లాబింగ్స్ జరపడం కోసం మాత్రమే పార్టీని స్థాపించారు అంటున్నారు. మీ పార్టీలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కూడా అదే విషయాన్ని చెప్పారు. మేడం, ఒకటి మీరు క్లియర్ గమనించాలి. హుమాయూన్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతారా, బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడుతారా? మాకు ఒక చిన్న కన్ఫ్యూజన్. వాళ్ళే అధికార పార్టీలో ఉన్నారు, మేడం నన్ను చెప్పనిస్తే మేడం నేను దానికి సమాధానం చెప్తా మేడం. చెప్పనియాలి కదా మేడం మీరు. మేడం మీరు నన్ను అడిగినప్పుడు నేను చెప్పనియాలి కదా. మీరు చేసినటువంటి స్టేట్మెంట్స్ ని ఆయన విన్నారు కాబట్టి ఫోన్ లేను. ఒక నిమిషం విందాం. ఒకవేళ చెప్పిన తర్వాత ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మళ్ళీ మీకు సమయం ఇస్తాను. ప్లీజ్ వెయిట్. చెప్పనియాలి మేడం. మీరు అడిగినప్పుడు ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన రామిడి వెంకటరెడ్డి గారు చేసినటువంటి దాని మీద నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. పార్టీ అంటే వ్యవస్థ. నిన్న కాక మొన్న కాంగ్రెస్ పార్టీలో ఓల్డ్ సిటీలో డైరెక్ట్ గా కొట్టుకుని ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను చెప్తే వినండి మేడం, మీరు వినండి మేడం. ఫస్ట్ అసలు మాట్లాడియాలి కదా, మీరు ఇన్నియాలి కదా మేడం, ఫస్ట్ ఇన్నియాలి కదా. ఇప్పుడు బీజేపీ పార్టీల బండి సంజయ్ గారిని కొడుకుని జైలుకు పంపించడానికి ఈటెల రాజేందర్ గారి కారణం అని చెప్పి పోస్టర్లు వేసిర్రు. ఒక వ్యక్తికి ఒక జిల్లా పార్టీ బాధ్యతకి ఇచ్చినప్పుడు 80% బలహీన వర్గాలకు మీరు వినాలి మేడం. మీరు అడగండి, ఆయన మాట్లాడాలి కదా. అడగండి, మీరు అడగండి మేడం. పార్టీ బలోపేతం కోసం వచ్చిన వారి కంటే దందాలు లాబింగ్లు చేసే వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమాన్ గారే కాదు, మీ పార్టీకి సంబంధించి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా చేసినటువంటి రామిడి వెంకటరెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్. మీడియాలో కూడా ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి పడినప్పుడు వ్యవస్థ మొత్తంలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పేది సహజమైనటువంటి విషయం. మాది కొత్తగా 30 రోజుల కింద పెట్టినటువంటి పార్టీ. ఎకాఏకినా మేము సీనియర్లము అనుభవస్తులం అని చెప్పి చాలా మంది వచ్చినటువంటి సందర్భం ఉంటది. మా అధ్యక్షురాలు ప్రతి ఒక్కళ్ళ అనుభవాన్ని వాడుకోవాలనే విధానంలో వాళ్ళకి అవకాశం ఇచ్చే క్రమం ఉంటది. మాది 80% బలహీన వర్గాలకి రాజకీయపరమైనటువంటి అవకాశాలు కల్పించాలనే సామాజిక కోణంలో మేము చేసే ఈక్వేషన్లలో స్థానికంగా జరిగేటటువంటి జెండా పండుగలు కావచ్చు, లేదా వ్యక్తిగా రాజకీయంగా వచ్చేటటువంటి ఆలోచనలు కావచ్చు, వేరియేషన్ రావచ్చు, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఒక మంత్రి వచ్చినంత మాత్రాన మేము చాలా పెద్దోళం అయిపోవు. ఒక అలిగి వెళ్ళిపోవటం వల్ల వ్యవస్థ అయితే కిందకైతే పోదు. మేము చెప్తా మేడం, దందాలు అంటారు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల దందాలు బయట పెట్టండి. వాళ్ళు దందా చేసేటోళ్ళురా, లేకపోతే అంత గాంధీజీ వారసులు ఉన్నారా? ఏ పొలిటికల్ పార్టీలో బ్యాక్ గా పొలిటీషియన్ అంటేనే వాళ్ళ మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని కేసులు కుట్రలలో ఇరికించేటటువంటి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి లోపాలను చూస్తే ఎవరు సత్య హరిచంద్రులు ఉంటారు మేడం. సాక్షాత్ ఓటుకు నోటు కేసులు ఉన్న వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయకుండా మా దాంట్లో 1000% నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మేమందరం తెలంగాణ ఉద్యమంలో 40 రోజులు జైలు ఉన్నాం, కేసులున్నాం. వాళ్ళ మీద ఒక కేసు అన్న ఎందుకు తెలంగాణ ఉద్యమం వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ మాట పట్టుకొని ఒక వ్యక్తిని పట్టుకొని మీరు ఇదేమన్నా భారత రాజ్యాంగం సంక్షోభంలో పడ్డారు మేడం. ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యక్తిని నచ్చుకున్న మొత్తం కూడా భారత రాజ్యాంగం సంక్షోభంలో పడ్డారు. ఎట్లా కరెక్ట్ మేడం? చెప్పండి మేడం. పార్టీ స్థాపించి అంటే స్టార్ట్ చేసి అనౌన్స్ చేసి 1 నెల మాత్రమే అయింది. ఏప్రిల్ ఎండింగ్ లో 28 అట్లా మీరు పార్టీని అనౌన్స్ చేశారు కవిత. 100% అంతే కదా? ఈ మే నెల ఏదైతే గడిచిందో 1 మంత్ మాత్రమే అయింది పార్టీ పెట్టి అంటున్నారు. 1 మంత్ లోనే
పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ లీడర్స్ బయటకు వచ్చి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మాకు ప్రజలు మెయిన్ మేడం, నాయకులు కాదు. మాకు సామాన్య ప్రజలకి కావాల్సినటువంటి అంశాల మీద మా పార్టీ మేనిఫెస్టో కానీ ఎజెండా కానీ ఉంటుంది. వ్యక్తులకి ప్రాధాన్యత అనేది అందరికీ సమానం మేడం. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండదు. కానీ రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ వయసు రీత్యా వాళ్ళు చాలా పెద్ద పార్టీలలో పనిచేసిన రావటం వల్ల ఇక్కడ వచ్చేటటువంటి ప్రాధాన్యత వల్ల వాళ్ళ వయసుకు తగ్గ ప్రాధాన్యం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. అవును మేడం. తెలంగాణ రక్షణ సేన సంబంధించి మీ పరిధిలో కొన్ని పర్మిషన్స్ ఉంటాయిగా, మీకంటూ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయిగా. ఏదైనా ఒక పని చేయాలంటే ఇది అని చెప్పి మీరు డిసైడ్ చేస్తారుగా, లేదంటే చిన్న స్థాయి క్యాడర్ కి మీకు సేమ్ వ్యత్యాసం ఏం లేకుండా కొనసాగుతుందంటారా? ఏదైనా మా అధినాయకురాలు మాకు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మేడం. ఒక పార్టీ పరంగా ఏ పని చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఉద్యమాలు చేయాలన్నా, ధర్నాలు చేయాలన్నా మాకు కొన్ని ఈ పద్ధతిలో చేస్తే, ఈ నేపథ్యంలో ఇట్లా చేస్తేనే మనకి పద్ధతి ఉంటుందని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. పార్టీకి ఆ నిర్మాణం ఉంది, లోపల మేము ఏం చేయాలన్నా ఒక వ్యవస్థ ఉంటుంది. దాంట్లో నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే, కొత్తగా వచ్చిన నెల రోజులలో జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి వాళ్ళు గతంలో పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలలో పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర పనిచేసి ఉండొచ్చు. మా దగ్గర అప్కమింగ్ జనరేషన్ 30 to 40 years ఉన్నటువంటి నాయకత్వం ఎక్కువ ఉంది. యూనివర్సిటీ వాళ్ళ నేను ఉస్మానియాలో PhD చేసిన మేడం, నేను డాక్టరేట్ ని. మా స్పీడ్ కి 55 ఏళ్ళు ఉన్న స్పీడ్ కి వేరియేషన్ రావచ్చు, అక్కడ కొద్ది క్లాషెస్ రావచ్చు. కానీ దాని వల్ల పార్టీ మొత్తం నెల రోజులకే సంక్షోభంలో పార్టీ పెట్టేటువంటి 1 month కి ఈ విధంగా విభేదాలు వచ్చినప్పుడు ఆ ఫిగర్ అనేది ఇంకా ఎంత స్థాయిలో వెళ్తుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో. ఓన్లీ రాముడి వెంకటరెడ్డితో ఆగుతుందా, లేదంటే కనుక ఇంకా పర్సన్స్ బయటకు రావడానికి రెడీగా ఉన్నారా అని చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం. కాబట్టి ఏం జరుగుతుందని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఎస్